నా పేరు మురళీమోహన్ బాబు. నేను బీఫార్మసీ 1989 నుండి 94 వరకు, 94-96 ఎంఫార్మసీ, 97-2001 పిహెచ్డి రమణమూర్తి గారి దగ్గర కంప్లీట్ చేశాను. దాదాపు 11 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్తో మాకు ప్రత్యేకమైన అనుభవం, సంబంధం ఉంది. రమణమూర్తి గారు మాకు బీఫార్మసీలో ఫార్మస్యూటిక్స్, ఫిజికల్ ఫార్మసీ చెప్పేవాళ్ళు. పిహెచ్డి జాయిన్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన ఘట్టం ఒక మనిషి జీవితంలో. సో నేను బీఫార్మ్ చేసేటప్పుడే రమణమూర్తి గారితో అంత క్లోజ్గా కాకపోయినా మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం. అబ్జర్వేషన్లో మాకు అనిపించేది ఏంటంటే, మూర్తి గారు చాలా ఫ్రెండ్లీ, హుందాగా ఉండేవాళ్ళు, స్టైల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరి మీద కోపపడడం అన్నది మేము ఎప్పుడూ చూడలేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకునే నేనైతే బీఫామ్ అయినాక ఎంఫామ్ ఫార్మకాలజీ చేరాను. ఎంఫామ్ ఫార్మకాలజీ అయినప్పటికీ కూడా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫార్మస్యూటిక్స్ మీ గైడెన్స్లో పిహెచ్డి చేస్తానని చెప్పి ఇమీడియట్గా ఆయన ఒప్పుకున్నారు. సో ఆ మూమెంట్స్ నాకు లైఫ్లో ఎప్పటికీ గుర్తు. నేను రమణమూర్తి గారి దగ్గర చేరిన ఫస్ట్ డైరెక్ట్ ఫుల్ టైం పిహెచ్డి స్కాలర్ని. ఈ అవకాశం సారు, నేను మొదట చెప్పినట్టు, ఈవెన్ దో నేను ఫార్మకాలజీ నుండి వచ్చినా ఈ అవకాశం సారు ఇచ్చారు. ఇటువంటి అవకాశాన్ని నాకు సార్ ఇచ్చినందుకు ఎప్పుడూ సార్కి నేను రుణపడే ఉంటాను. అందరికీ తెలుసు, ఈ పిహెచ్డి వల్లే మా గ్రోత్ కానీ, మా పర్ఫార్మెన్స్ కానీ, మేము లైఫ్లో ఈ రకంగా సెటిల్ అవ్వడం కానీ జరిగిందని. సో అందుకు ఎప్పటికీ కూడా సార్కి మేము రుణపడే ఉంటాం. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ. పిహెచ్డి టైంలో మాకు సార్ గైడ్ చేసే విధానం కంప్లీట్గా డిఫరెంట్. ఎప్పుడు కూడా మమ్మల్ని యాజ్ ఎ స్టూడెంట్ హీ నెవర్ బిహేవ్డ్ విత్ అస్, ఆర్ యాజ్ ఎ గైడ్ హీ ఆల్వేస్ encouraged us to think, decide and lead. And finally what he used to do, like he used to authorize the work plan. So with that, what usually used to happen, like we always inculcate our thought process. ఇంకో విషయం ఏంటంటే, పిహెచ్డి టైంలో మాకు యాజ్ యూ నో, లైక్ facilities are limited in universities because of many reasons. But however, Ramanamurthy garu in advance used to think about what facilities is required for the upcoming activities. Always used to plan and arrange the facilities so that the work never stopped, and with that the work is always in a continuous mode. So this is one thing which never forget about Ramanamurthy garu. ఈ రకంగా పిహెచ్డిలో ఉపయోగపడడం కాకుండా, పిహెచ్డిలో గైడ్ చేయడం కాకుండా, అన్ని రకాల పర్సనల్ విషయాలు కూడా చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర. ముఖ్యంగా ఆయన లైఫ్ స్టైల్ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. ఎప్పుడూ హ్యాపీగా ఉండడం, ఎవరితోనూ ఏ విషయంలోనూ గొడవ పడకపోవడం, ఎవరికైనా సరే ఎప్పుడు అవసరమైనా హెల్ప్ చేయడం. అదే రకంగా ఫ్యామిలీ లైఫ్, వర్క్ రిక్వైర్మెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవడం. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను మేము ఎప్పుడూ అబ్జర్వ్ చేసేవాళ్ళం. దీంతోపాటు మనీ మేనేజ్మెంట్, ఏ రకంగా ఖర్చు బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది కూడా ఆయన చాలా క్లియర్గా ఉండేవాళ్ళు. అంతేకాకుండా వేస్ట్ మేనేజ్మెంట్, ఏ చిన్నది కూడాను ఎంతవరకు ఉపయోగపడద్ది, ఎంతవరకు దాన్ని వాడుకోవాలి, అంతకు మించి 99.99% యూటిలైజేషన్ అవ్వాలి అంతే. అది ఆయన ఫిలాసఫీ. మాకు అదే చెప్పేవాళ్ళు, ఆయన అదే ఫాలో అయ్యేవాళ్ళు. అది ఎప్పటికీ మేము మర్చిపోము. సో ఈ అన్ని విషయాలు మేము చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేసాం. దాంతో ఈ అన్ని విషయాల వల్ల మేము కూడా లైఫ్లో చాలా
మాస్టారు, మీ పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆయుర ఆరోగ్యాలతో మీ శేష జీవితాన్ని గడపాలని, ఇదే విధంగా యాక్టివ్గా ఉంటూ నలుగురు స్టూడెంట్లకి మీరు సహాయపడాలని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ, మరొకసారి మీరు నాకు చేసిన సహాయంతోనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని తెలుపుతూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. Hi everyone. It is a great pleasure and honor to express my gratitude to our teacher and Professor K.V. Ramanmurthy garu on the auspicious occasion of Superannuation Day. I had an opportunity to associate with him right from my B.Pharm, M.Pharm and PhD. I am fortunate to have a close association with him during my industrial training and industrial tour in B.Pharm. And also the academic activities and other activities in M.Pharm, PhD studies. He is very tough with respect to learning, but that made us to learn all the topics right from the fundamentals to advanced topics. Today, that learning helped us in career growth also. His kind support and guidance helped us in all the aspects of career growth. Not only in career, he also giving us guidance in personal growth also. His extension of support is really wonderful. And we are very fortunate to have a teacher like this. So with this, I pray the Almighty to give him a good health and wealth in the superannuation days. I thank every one of you for giving me this opportunity. Dear sir, it was a great privilege for me to work under your guidance. You are not just a sir to me, but a mentor, and especially you and Madam Garu considered me as a family member. So thank you very much for all your support and your blessings for my career. Wishing you a healthy, happy and wonderful retirement. Thank you, sir. Happy retirement, sir. హలో సార్, నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు సార్? రియలీ చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాం మిమ్మల్ని. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, కానీ నాకు మాత్రం అది డిఫరెంట్ టైప్ ఆఫ్ అఫెక్షన్. ఐ కెన్ సే దట్ ఐఎమ్ అడ్మైరింగ్ యూ ఎ లాట్ because when I'm entering in the Andhra University, I don't know anyone. Even I don't know what is Andhra University. Andhra University ni nan పరిచయం చేసింది. I have entered in that university only because of you, sir. నా experiences, I can say that when I entered in the university, నాకు ఎవ్వరూ తెలీదు. I don't know anything. I don't know about విశాఖపట్నం ఎనీథింగ్. దాన్ని వాల్తేర్ అంటారనేది కూడా నాకు తెలియదు సార్, అంటిల్ ఐ కేమ్ ఫర్ ద అడ్మిషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను సార్. నేను అది కలిసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ నా దగ్గర చాలా క్యాండిడేట్స్ ఉన్నారండి, ఐ కాంట్ గివ్ యూ ఫుల్ టైమ్ అని అన్నారు. అట్ ద టైమ్ ఐ వాజ్ రియల్లీ డిప్రెస్డ్. కానీ మీకు ఎప్పుడైతే స్టూడెంట్స్ పెంచారన్న కానీ యూ థాట్ అబౌట్ మీ. మీకు నా పేరు కూడా తెలియదు సార్. యూ సెండ్ శివాన్ పంపించారు, ఆవిడ పేరు ఏంటో కనుక్కొని రండి అని చెప్పి. సో దట్ మచ్ కాన్ఫిడెన్స్ మీకు నాలో బిల్డప్ అవ్వడానికి, ఐ డోంట్ నో ద సార్, అది తలుచుకుంటే స్టిల్ ఐ ఫీల్ ఏడుపు వస్తుంది సార్. రియల్లీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. పీరియడ్ అసలు ఐ కాంట్ ఫర్గెట్ ఎనీ టైమ్ సార్.
ఆ పిహెచ్డి అనేది, ఆ డాక్టరేట్ స్టడీస్ అనేదే ఒక టైప్ ఆఫ్ జీల్ అనాలో ఏమో తెలియదు కానీ సార్, ఆ 4 yearsలో ప్రతి ఒక్క స్టూడెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ దట్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, ఎందుకైనా జాయిన్ అయ్యామా అన్నప్పుడు. At that time, we don't know that you are testing our patience, you are trying to build up our capability అనేది. కానీ ఆ స్టేజ్లో ద వే యూ హ్యావ్ సపోర్టెడ్ అస్, అండ్ నాట్ ఓన్లీ ఇన్ దట్ సెన్స్ సార్, ఐ కెన్ సే దట్ సిన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎక్కడైతే మనం స్ట్రక్ అయ్యామో టెక్నికల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ, సార్ వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అన్నప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇలా చేస్తే మీ పని అవుతుంది, మీరు అలా వెళ్ళండి ఇలా అవుతుంది అని ప్రతి సెన్స్లో మాకు యూ స్టూడ్ లైక్ ఏ బ్యాక్ బోన్ ఫర్ అస్ సార్. రియలీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. వీఆర్ ప్రొఫెసర్ కేవీఆర్ఎం స్టూడెంట్స్ సార్. ఎవరైనా మీకు గైడ్ ఎవరు అని అంటే స్టిల్ ద సేమ్ ప్రైడ్ ఇన్నర్స్కి ఆ పేరు చెప్పేటప్పుడే ఆ ప్రౌడ్నెస్ వస్తుంది సార్ మాకు. ప్రొఫెసర్ కేవీఆర్ఎం స్టూడెంట్ అంటేనే ఆ బ్రాండే అలా ఉంది సార్. వీ నెవర్ ఫర్గెట్ యూ వాట్ యు ఆర్ అనేది. యు ఆర్ సచ్ డిసిప్లైన్డ్, హంబుల్, ఎంత నీట్గా మాట్లాడేవారు సార్. నేను చాలా అలాంటి గైడ్స్ మాకు దొరకరు సార్. అది వీ నో దట్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిసారి యూ హ్యావ్ సపోర్టెడ్. అట్ ద సేమ్ టైం మ్యామ్ సార్, ఐ రియల్లీ సే దట్ మోర్ దెన్ ఏ మ్యామ్, షీ ట్రీట్ అస్ లైక్ యాజ్ దేర్ ఫ్రెండ్స్. ఇనిషియల్గా నాకు పార్టీ ఇచ్చే రోజు, అవార్డ్ అయిన రోజు షీ టోల్డ్ మీ, తాహెరా అసలు మీరు జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారు తెలుసా అండి, మీకు తెలుగు అసలు వచ్చేదే కాదు, మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపెట్టాలి, చిలక పలుకులా పలుకుతున్నారండి ఇప్పుడు అనేసి. సో ఈ తెలుగు నేర్చుకోవడానికి కారణం కూడా నాకు వైజాగే సార్. సో ప్రతి సెన్స్, ప్రతిదీ ఐ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ విశాఖపట్నం సార్. వాట్ ఈజ్ లైఫ్ అన్నట్టు. అప్పటి వరకు ఏదో లీడ్ చేసాం కానీ వాట్ ఈజ్ ప్రాబ్లం, పేషెన్స్ అంటే ఏంటి, హౌ టు కమ్యూనికేట్. నేను వచ్చిన కొత్తలో ఎవరు నన్ను, నో వన్ నోస్ మీ, నో వన్ స్పీక్స్ మీ ప్రాపర్లీ అనమాట. మైట్ బీ దే ఆల్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ యూనివర్సిటీ కాబట్టి ఒకరినొకరు అందరు కాంటాక్ట్స్లో ఉండేవారు. నేను నాతో మాట్లాడడానికి చాలా వరకు ఇట్ టుక్స్ అరౌండ్ 5 to 6 months టు ఆల్ దోస్ పీపుల్ టు కమ్యూనికేట్ విత్ మీ. ఆ టైంలో మీరు సార్ ఇది ఎలా చేయాలి అని ఎవరు మాట్లాడినప్పుడు యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు హూమ్ ఐ నో జస్ట్ బై నేమ్ అని మిమ్మల్ని చూసేదాన్ని అంతే. జస్ట్ ఐ నో దట్ యు ఆర్ మై గైడ్ అని. కానీ ఆ టైంలో మీరు చాలా సపోర్ట్ చేశారు సార్. నేను ఆ టైం అని చెప్పలేను కానీ ఇప్పటికీ పిహెచ్డి అవార్డ్ అయ్యి 10 years అయిపోయింది సార్. స్టిల్ ఇంకా యు ఆర్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. ఇన్ని ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది సార్. ఇవాళ రికార్డ్ చేసేటప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు అని అంటే అవ్వట్లేదు సార్. అది ఐ డోంట్ నో హౌ మెనీ స్టూడెంట్స్, వీఆర్ లక్కీ పీపుల్ దట్ వీఆర్ అవార్డెడ్ అండర్ యూ సార్. ఏం చెప్పాలో కూడా నాకు ఎక్కువ అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే చెప్తాను సార్, టైం మరి వెనక్కి వెళ్తే మాత్రం